కాంగ్రెస్ ముందు మేము అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ ముందు మేము అధికారంలోకి వస్తాం. వచ్చినాక రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా చేసుకుంటున్నాం. వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీలైతే అసలు కట్టబాగండి. ఇప్పటికిప్పుడుగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లికి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఎంఆర్ఎస్ తెస్తాడంట. పెద్ద మంచి లేదు, పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఎంఆర్ఎస్ కూడా తెచ్చుకుంటున్నాడు. అదేంటంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట. మరి ఈయన బీఆర్ఎస్ వాడికి వస్తాడు ఈయన. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోచుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఏమంటే కేంద్రం తెచ్చడము, నేను క్లియర్ చెప్పినాం. కేంద్ర బడ్జెట్ మీద నేను సవాల్ చేసినాం. చర్చించడానికి మేము సిద్దము. 1,08,000 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది పనులకు, సంక్షేమ పథకాలకు మేము ఇచ్చింది 1,08,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము.